రామోజీరావు గారికి వైఎస్ కుటుంబానికి ఒక రకమైనటువంటి వైరం. వైఎస్ని సుదీర్ఘకాలం పాటు ఆయన వ్యతిరేకంగా వార్తలు రాశారన్నటువంటి కోపం వైఎస్కు ఉండేది. ఆ తర్వాతన వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు పత్రికలు అంటూ బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. మరొక వైపున రామోజీరావు గారి ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్స్ ఇష్యూస్ మీద హైలైట్ చేయడం, ఫైనాన్స్ సంస్థ క్లోజ్ చేయడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారం అప్పట్లో నడిచింది. అప్పట్లో చివరికి ఆయన ఒక్కళ్ళతో కూడా కంప్లైంట్ లేనియకుండా మొత్తం డబ్బులు రెట్టివ్వడం, ఆ తర్వాత దాని మీద కోర్టుల్లో వివాదం నడుస్తూ ఉంది. అది చూసాం. అయితే అది వైఎస్కిను రామోజీరావు గారికి. ఆ తర్వాత వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డికి రామోజీరావు గారికి మన చిట్ ఫండ్స్ ఇద్దరి మధ్యన వివాదం నడిచినటువంటిది. ఎందుకంటే జగన్కి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్నటువంటి దీంతో అటు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేయడం,